దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 165వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యం చదువుకుందాము. కీర్తనలు 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణము ఏమీయూ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని వాక్యాన్ని ప్రేమించుట గురించి మాట్లాడుకుంటూ, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది గలదు అన్న అంశాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ఈనాటి ధ్యాన వాక్యము కీర్తనకారుడు గానం చేసినటువంటి చాలా ఆత్మీయ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో న్యాయ లక్ష్యం శాంతి మాత్రమే. అట్టి శాంతిని కీర్తనకారుడు కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎవరు? కీర్తనకారుడు. న్యాయంగా జీవితాన్ని గడిపేవారు తప్పకుండా శాంతి కలిగి ఉంటారు అని కీర్తనకారుడు గట్టిగా చెప్తున్న మాట. ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు నెమ్మది కలిగి ఉంటారు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు నెమ్మది పొందుకుంటారు. కానీ అందులోనే శ్రమలు, బాధలు కూడా వెన్నాడుతూనే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటప్పుడు వేటిని శ్రమలు, బాధలు, కష్టాలు, అసౌకర్యాలు, వీటన్నిటిని మనం ఏం చేయాలంటే సహనంతో, ఓర్పుతో సహించగలిగే శాంతగుణం కలిగి ఉండాలి. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? బాధలు ఉంటాయి. ధర్మశాస్త్రాన్ని చదివినంత మాత్రాన బాధలు రావని కాదు, వస్తాయి. అవన్నీ తట్టుకునే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆ తట్టుకునే శక్తి కొరకే ఓర్పు, సహనము, శాంతగుణం ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నెమ్మది కలిగి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము పవిత్రంగాను హృదయశుద్ధిగాను చదువుకుంటూ ఉంటే అవన్నీ మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఓర్పును అనుగ్రహిస్తాడు, సహనాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు ఎలాంటి బాధలు వచ్చినా మనము జయించుకోవచ్చు. దేవుడిచ్చిన జీవితంలో శాంతగుణం, ఓర్పు, సహనం కలిగి ఉంటే చాలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జీవితం గడిపే వారికి దేవుడు దాచి ఉంచిన గొప్ప మేలు ఆయన తన గుప్పిలు విప్పి అనుగ్రహిస్తాను అని దేవుడు అంటున్న మాట కీర్తనకారుడు చక్కగా వివరించాడు. ఎందులో? కీర్తన గ్రంథంలోనే 31వ సంకీర్తన 19వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆయన కృప ఆశ్చర్యముగా మనపై వర్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం ఎలా ఉండాలి? దీన స్వభావము, దయాళుత్వం కలిగి ఉండాలి. ఈ మాట మనకి పరిశుద్ధ గ్రంథములోనే మనకి సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమును అనగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్న వారికి గొప్ప సమాధానం కలుగుతుంది. నిత్యము అశాంతితో జీవనం గడుపుతున్న మనుషులకు శాంతము, సమాధానం కలగాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ నిత్యము చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటూ గ్రహించుకోవాలి. ధర్మశాస్త్రమందలి దివ్య వాక్యాలు ఎవరిలోనైతే సమృద్ధిగా నివసిస్తుంటాయో
వారికి ఏది అడ్డు రాదు. అపవాది క్రియలు దరికే రావు. మనకందరికీ దేవుని ప్రేమ, శాంతి, సమాధానము అనుగ్రహించండి అయ్యా ప్రభువా, అనుగ్రహించు మాకని మనము దేవునికి విన్నపాలతో ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము దేవ ధ్యానించుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా ప్రభా. మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి ఏ శ్రమలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా తండ్రి, నీ ధర్మశాస్త్రాన్ని మేము ప్రేమిస్తూ నీ వాక్యాలను మేము హృదయములో భద్రపరుచుకుంటూ తండ్రి, నిత్యము తండ్రి నిన్ను ప్రేమిస్తూ నిన్ను మహిమపరుచుకుంటూ దేవ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.